కళాభారతి శ్రీమతి జమున గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ స్వప్న. మాకు చాలా ఆనందంగా ఎందుకుందంటే సత్యభామిని కూర్చుని చూస్తున్నట్టు అనిపిస్తుంది చూస్తే. ఇవాళ సత్యభామ ఎక్కువ కూర్చోదు, నుంచునే ఉంటుందా? సో అంత బిజీ జీవితం నుంచి ఇప్పుడు ప్రస్తుతం వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అన్ని భాషల్లో అంతగా రాణించారు మీరు. ఒక నటీమణిగా, ఒక గృహిణిగా, ఒక రాజకీయ నాయకురాలిగా, ఒక తల్లిగా జీవితం ఎంత తమాషాగా చూస్తూ ఉండగానే 75 ఏళ్ళు వచ్చేసాయా, ఇంత జీవితాన్ని చూసామా, ఇందులో ఎంత సక్సెస్ని, ఎంత విజయవంత జీవితాన్ని గడిపాను అన్నది ఒకసారి తలుచుకుంటే నిజంగా చాలా ఆనందం కలుగుతుంది. చిన్నప్పుడు దుగ్గిరాల్లో మా నాన్నగారు పసుపు, టొబాకో ఎక్స్పోర్ట్ చేసేవారు. అసలు నేను పుట్టింది హంపి నగరం. అందుకే నాకు ఆ రోజుల్లో సినిమాలోకి వచ్చిన కొత్తల్లో నాకు పేరు ఉండేది, హంపి సుందరి అని. ఆంధ్ర నర్గిసు. పుట్టిల్లు చిత్రంలో ఉన్నప్పుడు 15 ఏళ్ళు ఉంటాయి నాకు. ఐఎమ్ ది యంగెస్ట్ హీరోయిన్ దోస్ డేస్ యాజ్ ఏ హీరోయిన్ ఫస్ట్ పిక్చర్లో. అప్పుడు బాగా సన్నగా పొడుగు ఫేసు, ముక్కు కూడా సన్నగా కనిపించేది. దాంతో ఆంధ్ర నర్గిస్ అనేవాళ్ళు. చిన్నతనం నుంచి లలిత కళలు, డాన్సులు, పాటలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఉండన్నమాట. అదే టైంలో స్కూల్ డ్రామాస్ వేయడం, ముఖ్యంగా ఈ ప్రజానాట్య మండలి. అప్పటికి నాకు 9-10 ఏళ్ళు ఉంటాయి. సో ఆ ప్రజానాట్య మండలి మా భూమి నాటకంలో ఒక 5-6 సార్లు వేశాను. అందులోనే స్వయంగా పాడుకోవడం. తర్వాత ఖిల్జీ రాజపట్నం, తర్వాత ఖిల్జీ రాజపట్నంలో ఒక డాన్స్, అది జగ్గయ్య గారు. అక్కడ జగ్గయ్య గారి శిష్యరికం అక్కడ మొదలైంది. జగ్గయ్య గారు దుగ్గిరాల్లో కొన్నాళ్ళే స్కూల్ టీచర్గా పనిచేశారు. అట్లాగా చిన్నప్పటి నుంచి నాటకాలు, సంగీతం. సంగీతం, శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. మా అమ్మగారు మంచి హరికథ ఆర్టిస్ట్. అమ్మకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఆ తొడ మీద పెట్టి ఇది ఆది తాళం, ఇది జంప తాళం అని చెప్పి టపా టపా కొట్టేది మా అమ్మ. అట్లాగా సంగీత జ్ఞానం ఉన్నది. తర్వాత సినిమాల్లోకి వచ్చాక వీణ కూడా నేర్చుకున్నా. అందుకే మా గోపిలో కానీ మిగతా పిక్చర్స్లో అడుగుజాడల్లో వీణ వాయించేటప్పుడు మీరు కరెక్ట్గా వాయిస్తారు. అలా కొందరికి ఏంటంటే ఇది ఈ చెయ్యి కదులుతుంది, ఈ వేళ్ళు కదలవు. అట్లా కాకుండా తాళం ఇటువంటివన్నీ మ్యాచింగ్గా వాయించేది. డాక్టర్ గరికపాటి రాజారావు గారు ఈ ప్రజానాట్య మండలి అధ్యక్షులు. ఆయనే ఈ పుట్టిల్లు సినిమా తీస్తున్నారు. దానికోసం కొత్త మక్కాల్ని పరిచయం చేద్దాం అని చెప్పి దుగ్గిరాల, అప్పుడు ఎవరో చెప్పారు, దుగ్గిరాల్లో జమున అని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మంచి టాలెంట్ ఉంది. తర్వాత రాజమండ్రి పిలిపించి ముందు పాట పాడమ్మా అన్నారు. ఓ గొంతెత్తి మామూలులో పాటే పాడేసా. దాంతో మంచి ఇంప్రెషన్ వచ్చేసింది. అక్కడ పుట్టిల్లు షూటింగ్ ప్రారంభించారన్నమాట. అసలు న్యాయంగా ఆలోచిస్తే పుట్టిల్లు నాది మొదటి చిత్రం, రిలీజ్ అయిన చిత్రం. యాక్చువల్గా రామానంద్ సాగర్ అని చెప్పి బివి రామానందం ఆయన జానపద చిత్రం తీస్తున్నారు, జయ వీర భేతాళ అని. మొదటి వేషం అయితే అది. గుమ్మడి గారు హీరో. అప్పట్లో అమ్మాయిలని, ఇంటి అమ్మాయిలని పంపించడం నటన వైపు మంచిది కాదని అభిప్రాయం ఉండేదా సమాజంలో? ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. 40 ఏళ్ల నట జీవితంలో సినిమా పరిశ్రమలో ఎంత గౌరవం ఇస్తారు. అవతల వాళ్ళ లీక్ ఉంది అంటే మాత్రం ఏదో డిఎల్ నారాయణ గారు చెప్తూ ఉండేవారు, మంచిదాని జోలికి అడ్డారట. అది ఆ రకంగా అంటూనే వదిలిపెట్టారట. ఓపెన్గా అందరికీ తెలిసే విధంగానే ఉండేది. ఇప్పుడు ఉన్నంత ఓపెన్ కాదు. మంచి నిర్మాతలు ఆ రోజుల్లో చక్కటి పిక్చర్లు తీయడం, ఒక నిర్మాతగా ఆర్టిస్టులకి గౌరవం ఇవ్వడం, గౌరవం పుచ్చుకోవడం. మరి అప్పట్లో ఊరి ప్రయాణాలు ఉండేవి, నటులంటే షూటింగ్ ఎక్కడ ఉంటుందో చెప్పలేము. మీ వెంట ఎవరు వెళ్ళేవారండి? మా అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళేవారు. వెంట వెళ్ళి నాకు డ్రగ్స్ వేయడానికి దానికి పర్సనల్గా ఒక చిన్న అమ్మాయిని కూడా పెట్టుకున్నాను. మా వాళ్ళకి ఎంత చారేస్తామంటే మేకప్ వేసేటప్పుడు మా నాన్నగారు అమ్మ కూర్చోవాలి,
డ్రెస్ వేసేటప్పుడు మా అమ్మగారు అక్కడ నిల్చునేవారు. ఈ టైలర్ ఇక్కడ పట్టుకుంటే ఒకసారి పట్టుమని కొట్టే, నువ్వు జాకెట్ లోపల ఎందుకు వెళ్ళి పెడతావు అని. అమ్మ ఇంకా తెక్కడం అన్నాడు. ఆ తెక్కడం ఏంటో ఆవిడికి చెప్పు, ఆవిడ కుడుతుంది, ఆవిడని ఎందుకు పెట్టుకున్నాను నేను, లేడీస్ నువ్వు చేయబెడితే కొడతాను. మీరు ఇంత వ్యక్తిత్వంని నిలుపుకుంటూ ఎదురొస్తే ఎదురిస్తూ మీరు కొనసాగారు. మీ సహనటీమణులు చాలామంది పరిస్థితుల మధ్య నలిగిపోయిన మీరు సందర్భాలు చూసుంటారు. నాకు అనవసరం, నేను కలగజేసుకున్నని దూరంగా ఉండేవారా, లేక ఆత్మీయంగా వారితో పంచుకున్నప్పుడు వారికి చెప్పే ప్రయత్నం చేసేవారా? ఒక్క సావిత్రితో ఆత్మీయంగా ఉండేదాన్ని. అక్క చెల్లెళ్ళు అనేవారు మిమ్మల్ని? లవ్లీ అఫెక్షనేటెడ్ అమ్మాయి. ఈర్ష్యలే ఉండేవి కావండి మీ ఇద్దరి మధ్య? అస్సలు లేదు. ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉండేది, బాగా చేయాలి అని చెప్పి. మీకు సోదరితో సమానమైన సావిత్రి గారి జీవితం ఏ విధంగా మలుపులు తిరిగిందో మీరు చూశారు? సావిత్రి బాగా క్లోజ్ అయి నాకు. సావిత్రి వివాహ విషయం కానీ, ఆవిడ అతిగా బానిస అయిపోవడం కానీ దీనికి, అప్పుడు కూడా నేను నిర్మోహమాటంగా బాగా క్లోజ్గానే ఉండేవాళ్ళు. మీరు చెప్పేవారా అన్ని మంచి చెడు? చెప్పేదాన్ని, ఎంత కోపడేదాన్ని, ఎన్నోసార్లు చెప్పాను. ఆ పిల్లల కోసం నువ్వు ఉండాలి, నువ్వు బ్రతికి ఉండాలి, చక్కగా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసమైనా నువ్వు మానేది అని చెప్పేదాన్ని. అందాన్ని మీరు ఆ రోజుల్లో కాపాడుకోవడానికి ఏం చేసేవారు? నాకు ఏ విధమైన హ్యాబిట్స్ లేవు. ఫస్ట్ పాయింట్, 40 ఏళ్ళ సినిమా కెరియర్లో లిక్కర్ కానీ నాన్ వెజ్ కానీ ఎప్పుడూ ముట్టుకోలేదు. ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఫ్యామిలీ లైఫ్, ట్రెడిషనల్ ముఖ్యంగా. సావిత్రి గారు కాకుండా మీతో పాటు మీ బాణీలోకి రావాలనుకున్న నటీమణులు కూడా చాలామంది ఉన్నారు. వారితో స్నేహపూర్వకంగా ఉండేది ఆ వాతావరణం జనరల్గా, లేకపోతే ఎవరికి వారే, మీకు మీరే మాకు మీరే మేము అన్నట్టు? అస్సలు ఆనాటి సీనియర్ నటీమణులు కానీ, మాకంటే చిన్నవాళ్ళు కానీ అసలు ఈ భేదం అనేది ఉండేది కాదు. మిశ్రమలో నాకు బాగా గుర్తు, ఛాయాదేవి, సూర్యకాంతమ్మ అందరం కూర్చునేవాళ్ళం భోజనానికి, ఒక్క రూమ్లో చేరేవాళ్ళం అన్నమాట. వాణిశ్రీ, జయప్రద వీళ్ళందరూ ఈ తరం వరకు కూడా, వాణిశ్రీ అయితే పాపం నాకు చీర కట్టుకోవడం రాదని ఎప్పటికే ఎగతాళి చేస్తూ ఉంటుంది. ఏంటండి ఈ చీర కట్టుకోవడం, జమున గారు ఎప్పుడు నేర్చుకుంటారు అని చెప్పి తను వచ్చి ఇలా పెట్టేది అనమాట. ఇప్పటికీ అంజలి గారు, కృష్ణకుమారి, జానకి గారు, తర్వాత సుశీల అందరం కూడా పుట్టపర్తిలో కలుస్తాం స్వామి బర్త్డేకి. అసలు ఎంత ఆప్యాయత. సరోజాదేవి, బెంగళూరు నుంచి సరోజాదేవి వస్తుంది. ఒకరోజు అయితే 2 ఏళ్ల కిందట జానక్ గారి ఇంట్లో డిన్నరు, ఆమె అందరికీ వంట చేసి పెట్టింది. ఆమె చేతి వంట తిని రాత్రి 12 గంటల దగ్గర 12 గంటల దాకా సరోజాదేవి, అంజలి గారు, నేను, అంజలి గారు కోడలు, సుశీల, దాదాపు 6 మంది సరోజాదేవి కూర్చొని ఆ కబుర్లు, ఆప్యాయత, ప్రేమ, ఏవి కబుర్లు, ఎంత నవ్వులు, ఆ గతమంతా, ఆనాటి షూటింగ్లు, ఆనాటి పద్ధతులు, ఒక నిజంగా అన్ఫర్గెటబుల్ ఇదన్నమాట. ఆ రోజున కథ తీసుకున్నప్పుడు హీరో, హీరోయిన్, విలను, వ్యాంపు, ప్రత్యేకంగా ఒక పాత్ర, ఆ జయమాలిని, ఆ జ్యోతిలక్ష్మి, అట్లాంటి వాళ్ళని ప్రత్యేకంగా ఒక పాట పెట్టేవారు. ఇవాళ దురదృష్టం ఏమిటంటే హీరోయిన్లే వ్యాంప క్యారెక్టర్లు వేసేస్తారు. అందుకే వాళ్ళందరూ రిటైర్ అయిపోయారు. కానీ ఏదేమైనా అప్పట్లో మీరు తిరుగులేని అందం. మరి చాలామంది మీ మీద మనసు పారేసుకున్న వారు ఉండుంటారు. సహజం అని సమర్థించే ఇండస్ట్రీ వారు కూడా చూశారు, అంటే వారితో మాట్లాడినప్పుడు కూడా సహజం ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు స్పందన కలగకుండా ఉంటుంది అనేసి. కానీ మీరు మాత్రం గీత గీసి అందరినీ దూరం ఉంచేసారు. ఉంటుంది ప్రతి, ఇప్పుడు ఆ గ్లామర్ అనేది లేకపోతే డ్రీమ్ గర్ల్ కదా, అబ్బో జమున్ లాంటి పెళ్ళాం దొరికితే బాగుండే, అనుకునేవారు అందమైన అమ్మాయి దొరికితే బాగుండే అని. ఆ డ్రీమ్ గర్ల్, అందము, యాక్టింగు అది లేకపోతే మరి ఇన్ని సంవత్సరాలు ఒక కళాకారిణిగా, ఒక జమునే కాదు ఎవరి మీద అయినా అభిప్రాయం కలుగుతుంది. సో ఆ విధంగా సినిమాల్లోకి వచ్చిన తర్వాత పుట్టిల్లు చిత్రంలో అవుట్ అండ్ అవుట్ నిజంగా మాట్లాడితే అంత చిన్న వయసులో ఛాలెంజింగ్ క్యారెక్టర్ అది. అప్పుడు ఏంటంటే నాకు వాయిస్ కల్చర్ లేదు. అత్తయ్య నన్ను కొట్టకత్తయ్య
పట్టుకో అనేది అది. అది అన్ఫార్చునేట్గా ఆ చిత్రం డబ్బాలు వెనక పంపించేశారు. ఆడకపోతే ఇంకేముంటుంది, వెళ్ళిపోదామని మూట ముళ్ళ సర్ది మేము దుగ్గిరాలో వచ్చేసాం. అప్పుడు హెచ్ఎం రెడ్డి గారు వద్దంటే డబ్బు సినిమా తీస్తున్నారు, జమునని సెకండ్ హీరోయిన్గా వేద్దాము అని చెప్పి కబురు పెట్టారు. జానకి రామారావు గారు హీరో. సో అది ఒప్పుకున్నాం. అది అట్లా ఫ్లాప్ అయింది. వాళ్ళ ఆ పాత్ర తలుచుకున్నప్పుడు రాణి మాలినీదేవి గొప్ప క్యారెక్టర్ అది. ఆ వేషం చూశాక చాలామందికి లేడీస్కి, ముఖ్యంగా మోసగించబడ్డ స్త్రీలు ఒక కరేజ్ ఇచ్చింది. ఎస్, మనం జీవించాలి, ఆత్మహత్య చేసుకోకూడదు, ఎదురు తిరగాలి, నన్ను మోసం చేశాడు కాబట్టి వీడికి బుద్ధి చెప్పాలి అని ఒక ఉద్రేకం లేడీస్లో కలిగింది ఆ పాత్ర ద్వారా. ఇంతవరకు నా జీవితంలో ఎవరిని నేను ఇమిటేట్ చేయలేదు. మీ స్టైల్ మీదే. ఒక్కసారి మాత్రం ఈ రాణి మాలినీదేవిలో ఒక పెద్ద తమిళ హీరోని కాపీ కొట్టా. శివాజీ గణేశనా? ఆ మెట్ల మీద నుంచి గ్లౌజ్ తీస్తూ వీళ్ళంతా వర్కర్స్ వస్తారు. వచ్చి వాళ్ళు ఏదో ఎలిగేషన్స్ అది ఇది రాణి మాలినీదేవి డౌన్ డౌన్ అంటున్నప్పుడు ఓకే ఎస్ అని ఆ గ్లౌజ్ తీస్తూ అచ్చం శివాజీ స్టైల్ ఇలా నడక కానీ ఇలా చూడడం, అది తీయడం, అక్కడ మాత్రం కంప్లీట్గా సీన్ అంతా శివాజీని